నేను మీ కస్తూరి. ఈ రోజు అనంతపురం జిల్లా ఉదిరిపికొండ గ్రామంలో అయితే మహా వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమానికి సంబంధించి డాక్టర్ కోనంగి శ్రీధర్ చౌదరి గారు అయితే హాజరయ్యారు. ఈ రోజు ఈ గ్రామంలో ఉన్న రైతులకు కావచ్చు ఉచితంగా వైద్యం అయితే అందించడం అయితే జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ తీసుకురావడానికి గల కారణం అయితే ప్రతి ఒక్క రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక హాస్పిటల్ కి వెళ్లాలన్నా కూడా 400-500 మామూలు టోకన్ తోనే మొదలవుతుంది. తర్వాత మందులకు కావచ్చు ఎంతైనా 5,000 10,000 కావచ్చు, ఇలా అయితే ఖర్చు అవుతుంది. కానీ ప్రతి ఒక్క రైతుకి ఉచితంగా వైద్యం అయితే అందించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అయితే ఈ రోజు ఈ గ్రామానికి అయితే ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఈ గ్రామానికి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన వారు రెజోనియా మరియు సుమన్ టీవీ మరియు రైతు టీవీ వారైతే ఈ గ్రామానికి అయితే ఈ కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి మరికొన్ని విషయాలు అయితే ఇక్కడ ఉన్న ఈ గ్రామస్తులతో అయితే మనం అడిగి కనుక్కున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ కార్యక్రమానికి ముఖ్య కారణము మన సుమన్ టీవీ రైతు టీవీ వాళ్ళేను. ఎందుకంటే మన డాక్టర్ గారిని ఇక్కడ తీసుకురావడము ఎముకలు ఇట్లాంటి దానికి మోకాల నొప్పులకి చాలా కష్ట పరిస్థితుల్లో బయటకు పోతే 500-600 టోకన్లు 400 నుంచి తక్కువేం లేదు. కాకపోతే ఈ రైతులు బయట పోతే 200 కూలీ, 200 కూలీలో ఏమాత్రం కూడా సరిపోనటువంటి పరిస్థితి. అట్లాంటిది ఆయన శ్రీధర్ గారు ఒకసారి జరిగిన సన్నివేశం ఏమంటే, ఒక 3 సంవత్సరాల కిందట యాక్సిడెంట్ అయ్యి మోకాల సిప్పులో 12 వడుకులు అయ్యి ఆయన చాలా విపరీతమైన పరిస్థితిలో ఉండి ఇంత డబ్బుల్లో నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు కదా అనే ఆలోచనతో ఆయన 10 రూపాయలకే కేవలం మన రైతుల్ని కాపాడాలనే ఆలోచనతో ఒక రైతు బిడ్డగా ఒక డాక్టర్ గా ముందుకు ఎదిగినందుకు చాలా మాకు ధన్యవాదాలు. ఇంతకు ముందు 3 సంవత్సరాల నుంచి కూడా ఆయన చాలా ఈ వైద్యం చేస్తూ వస్తున్నాడు. ఎక్కడ చూసినా సుమన్ టీవీ కూడా చాలా ఆయన్ని ముందుకి తీసుకుపోతుంది. ఇంకా ముందు మీరు సుమన్ టీవీ వాళ్ళు ఇంకా కొంతమంది ప్రజలకు తెలియజేసి అందరికి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూడాలని మా ఆలోచన. సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక హాస్పిటల్ కి వెళ్ళాలన్నా కూడా వీళ్ళతో కూడిన సమస్య. అలాంటప్పుడు ఈ గ్రామానికి ఇలా రావడం గురించి మీకు ఎలా హ్యాపీ అనిపిస్తుంది? మాకే కాదమ్మా, మా పంచాయతీకి ఉదిరిపికొండ పంచాయతీకి చాలా సంతోషకరం. కూడేరు మండలము ఉదిరిపికొండ పంచాయతీలో ఈ రోజు చాలా పండుగ వాతావరణంలో ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా 30 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు, నడాల నొప్పులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈ ఊరు దాటిపోయి చూపించుకోలేని వాళ్ళందరికీ ఊర్లోనే వైద్యం చేసినందుకు పేరు నా డాక్టర్కి ధన్యవాదాలు. మన సుమన్ టీవీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. ఈ గ్రామానికి ఇలా వైద్య శిబిరం రావడం గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈరోజు మా గ్రామంలో 10 రూపాయల డాక్టర్ ఇంతవరకు మాకు అస్సలు ఎవరికి తెలియదు. మీరు ఆయన డాక్టర్ ఆ సార్ని మరి మా ఊరికి వచ్చి ఈరోజు 10 మంది కాకి 100 మంది తెలిసే చేశారు. ముందుగా మీకు సుమన్ టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే రైతు టీవీ వాళ్ళు కూడా ఈ రోజు 10 రూపాయల డాక్టర్ గా అనంతపురంలో పేరుగాంచిన డాక్టర్ అయితే కోనంగి శ్రీధర్ చౌదరి గారు అయితే, ఎందుకంటే ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలి అన్న ఒక మంచి అడుగుతో అయితే ఆయన ముందుకు వెళ్తున్నారు. అలాంటి ఉద్దేశంతో ఈ రోజు మీ గ్రామానికి కావచ్చు వచ్చి ఆయన అమూల్యమైన సమయాన్ని కేటాయించి ప్రజలకైతే మంచి వైద్యం అయితే అందిస్తున్నారు. దాని గురించి మీరు ఆయన డబ్బు సంపాదించాలంటే కేవలం 1 గంటలోనే మా ఎదురుగా కష్టపడి సంపాదించగలను ఏసీ రూమ్ లో కూర్చొని. కాకపోతే ఆయన ప్రజా సేవ చేయాలని, ప్రజలకు మంచి చేయాలని ఒక ఆలోచనతో, మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నాడు. ఆయనకి మా పంచాయతీ తరఫున ధన్యవాదాలు. ఈ రోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ఉదిరిపికొండ గ్రామంలో అయితే వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరం గురించి మాట్లాడడానికి అయితే ఒక పెద్దవాడు అయితే మనతో ఉన్నారు. ఆ మాటల్లో కనుక్కున్నాం. మనం నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, నా పేరు ఈ రోజు మీ గ్రామానికి ఈ ఉచిత వైద్య శిబిరం రావడం గురించి మన కోనంగి శ్రీధర్ చౌదరి గారు వచ్చి మిమ్మల్ని మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మిమ్మల్ని ఎలాంటి మీకు ఏ సమస్యలు ఉన్నాయని అయితే అందరికైతే చూడడం జరిగింది. మీకు దాని గురించి ఏమనిపిస్తుంది? ఎలా చూసారు డాక్టర్ గారు? మేము సార్ దగ్గరికి బుత్తి రోడ్లో ఉన్నాడు సారు. పోయినాను వాటికి, పోయింటే 10 రూపాయలు ఫీజు. చూసినారు, బాగా మిషన్లు పెట్టినారు. నాకు నడాల నొప్పులు, మొక్కల నొప్పులు ఉన్నాయి, మెడల నొప్పులు అన్నీ ఉన్నాయా. ఉంటే పోయి నాకంతా వజన్ చేసినారు. ఒక 5 రోజులు పోయినానంతే, మళ్ళీ పోలే. ఒక 5 రోజులు పోయింటే నెలంతా నాకు నొప్పులు రాలే. మళ్ళీ కన్ను ఆపరేషన్ చేయించుకుంటే పోలే. సార్ మాత్రం మళ్ళీ టీవీలో కూడా చెప్తున్నాడు. ఆ సారు బాగా చూస్తారు. పోతే పోయిన వాళ్ళంతా కానీ ఎక్కడెక్కడ కర్ణాటక వాళ్ళంతా వస్తున్నారు.
బళ్ళారి అవతల వాళ్ళంతా వస్తున్నారు. అనంతపురంలో అయితే శ్రీధర్ చౌదరి గారి దగ్గరికి అయితే వెళ్ళామని అయితే మీరు ఎంత ఫీజు ఆయనకి ఇచ్చారమ్మా? 10 రూపాయలు ఫీజు. 10 రూపాయలు. ఇప్పుడున్న కాలంలో 10 రూపాయలకి ఎవరైనా వైద్యం చేస్తారు? ఎవరు చేయరు. 500 కావాల టోకనే 500. ఇంకా మందులకి దానికి కావాలంటే 1000 పెట్టాలి. కొన్ని చెకప్లు అయితే చేశారన్నారు, అవి ఉచితంగా చేశారమ్మా? ఉచితంగా చేసిన 50 రూపాయలు మాత్రం. అది వాళ్ళు పైన మనుషులు ఉంటారు కదా, 50 రూపాయలు మాత్రమే వాళ్ళు తీసుకునేది. రోజు 50 రూపాయలు. మేము ఆధార్ కార్డు కొండపోతే, బియ్యం కార్డు కొండపోతే 10 రూపాయలు టోకెన్ ఇస్తారు. ఇంకా అదంతా మాకు వదిలి చేసినందుకు ఒక 50 రూపాయలు తీసుకుంటారు అంతే. రోజు ఒక 50 అంతే. ఒక్కసారే 10 రూపాయలు టోకెన్. అది ఎన్ని రోజులు ఆ టోకెన్ ఉంటే ఎన్ని రోజుల వరకు మనం టోకెన్ డబ్బులు ఇచ్చే పని లేదు. చూడమ్మా 50 రూపాయలు ఇవ్వడమా, మనకి ఏదేదో జబ్బులు ఉండవో, మనకి ఏడాడ నొప్పులు ఉండవో అవన్నీ మిషన్లు పెట్టుకొని రావడమా. అన్నీ 3-4 రకాల మిషన్లు పెడతారు. మళ్ళా మనకు ట్రైనింగ్ చేపిస్తారు. అంతా పర్వాలేదు, బాగానే చేస్తారు సార్ మాత్రం. ఇప్పుడున్న ఈ కాలంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత మనిషికి అయితే లేదు. కానీ అలాంటి ఈ రోజుల్లో మన కోనేగి శ్రీధర్ చౌదరి గారు అయితే 10 రూపాయలకి వైద్యం అందించడం అనేది సామాన్య విషయం అయితే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా 400-500 టోకన్స్ అయితే మొదలవుతుంది. తర్వాత ఏదైనా వాళ్ళకి వైద్యం అందించడం పట్ల కూడా వేలు అయితే ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన 10 రూపాయలకి ప్రజలకి వైద్యం అందిస్తున్నారంటే అది నిజంగా అయితే మాటలు అయితే చెప్పలేము. ఆయన చాలా పుణ్యాత్కుడు. కానీ అక్కడి నుంచి వచ్చి కూడా ఆడ అనంతపురంలో గుత్తి రోడ్లో ఉండి కూడా వాళ్ళ నాయన సమాధి కూడా బాగా జీవ సమాధి పెట్టించి కూడా బాగా మేము పోయిన వాళ్ళంతా చూస్తాము. అయినా కాలు సొట్లపోయిన పిల్లలకు కూడా, పచ్చివాతం వచ్చిన పిల్లలకు కూడా అంతా చూస్తున్నాడు. నేను చూసినాను బాగా. నేను కూడా పోయి నేను కూడా వదిలి చేయించుకున్నా. కానీ నేనే రోజు పోలేక చేతగాక పోలేదు. ఆయన బాగా చూసినాడు. చాలా జనం కర్ణాటక అక్కడ అల్ల వచ్చినారు. కంపెనీ బస్పేట వాళ్ళు అంతా వచ్చినారు. కాలు సొట్ల పోయిన పిల్లలు కూడా, 3 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళ పిల్లలు కాలు సొట్ల పోయింటే వాళ్ళకు పచ్చివాతం వచ్చిన వాళ్ళు, చేయి ఇట్లు ముదిరిపోయిన వాళ్ళు అందరూ వచ్చినారు. చూసినా నేను కూడా బాగా చేస్తున్నాను. ఓతికి మాత్రం నేను కూడా నడాలకి, మెడలకి, మళ్ళీ మొఖాలకి అంతా పెట్టించుకున్నా. బాగా నొప్పి మాత్రము బాగా తగ్గుతుంది. మేలు ఆయన తగ్గిపోతేనేమో. కానీ మన నొప్పి తగ్గేంత వరకు పోవాలా. ఏదైతే నీకు నొప్పి ఉంటుందో అదే మొత్తం స్టేట్మెంట్ ఇస్తారు. అది అయిపోతే మళ్ళీ ఏడుందంటే అది చేస్తారు. పర్వాలేదు, బాగా అవుతుంది. చూస్తున్నారు కదండి, 10 రూపాయల డాక్టర్ అయితే మన కోనేగి శ్రీధర్ చౌదరి డాక్టర్ గారు అయితే చాలా అంటే చాలా బాగా అందిస్తారు. 10 రూపాయలు తీసుకొని కూడా మాకు మంచిగా అయితే వైద్యం అందిస్తున్నారని చెప్పేసి పెద్దవాడి మాటలు అయితే మనం వినడం జరిగింది.